హలో అందరికీ నేను మీ రాధిక. సో, నేను ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4 వరకు వీడియో తీశాననమాట. ఏం చేస్తున్నాను, ఏంటి, వాట్ ఈస్ వాట్ అని మొత్తం వీడియో తీసి చూపిస్తున్నా చూడండి. ఏంటి అంటే నేను మార్నింగ్ లేచిన వెంటనే పని చేసేసుకుంటా. అది ఆల్రెడీ నేను వీడియోలో మార్నింగ్ రొటీన్ కింద అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. పాప కంటే ఒక 1 అవర్ ముందు లెగిస్తే సరిపోతుంది. పని మొత్తం మ్యాక్సిమం మేనేజ్ అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం ఏదన్నా ఉన్నా ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు, మా హస్బెండ్ కానీ మా తాతయ్య కానీ ఎవరో ఒకళ్ళు పట్టుకుంటారు, ఇబ్బంది లేదు. సో, నేను ఇంతకుముందు అయితే నిజం చెప్పాలంటే మార్నింగ్ టైమ్స్లో టీవీ చూపించేదాన్ని కాదు. ఆఫ్టర్నూన్ నైటు టీవీ చూపిస్తూ లంచ్ తినిపించేదాన్ని. సో, ఇప్పుడు టీవీ కంప్లీట్గా బంద్ చేసేసాను కదా. సో, నేను ఎలా ఫుడ్ తినిపిస్తున్నానంటే కిటికీ పక్కనే కూర్చుంటా అనమాట. కిటికీ పక్కనే కూర్చొని తినిపిస్తూ ఉంటే ఇక బయట కనిపిస్తూ ఉంటాయి కదా పక్షులు కానీ, కిటికీలోంచి బయటకి కిందకి చూస్తే అన్నీ కనిపిస్తూ ఉంటాయి తనకి. కొన్ని పూల చెట్లు ఇవన్నీ ఉంటాయి అనమాట కింద అపార్ట్మెంట్ మీద. సో, అవి కనిపిస్తూ ఉంటాయి. సో, వాటిని చూపిస్తూ తినిపిస్తా. కొంచెం సేపే ఉంటుంది అక్కడ కూడా. తర్వాత దిగి నడుస్తూ తింటుంది అనమాట. ఆ రూమ్లోకి ఏదో ఒక రూమ్లోకి వెళ్ళి అలా తింటూ ఉంటుంది. చాలామంది ఫుడ్ చైరు ఇవన్నీ కూర్చోబెట్టి తినిపిస్తారు కదా. సో, నేను కూడా ఫస్ట్ అయితే అట్లాగే తీసుకోవాలి అనుకున్నా. ఫుడ్ చైర్ తీసుకుందాం, ఒకే చోట కూర్చోబెడితే తింటదేమో అని చెప్పి. సో, మా హస్బెండ్ ఏమన్నారంటే, "వద్దు, ఫుడ్ చైర్ ఏమి అవసరం లేదు, పిల్లలు ఎలా కూర్చోర్రా, అది 1-2 మంత్స్, ఒక 3 మంత్స్ కూర్చున్నాక వాళ్ళు మళ్ళీ నార్మల్గా నడవటం వచ్చేసాక నడుస్తూ ఉంటారు. సో, ఫుడ్ చైర్ ఏమి వద్దు" అని చెప్పారనమాట. నాకు ఆల్రెడీ ప్రామ్ ఉందన్నమాట పాపకి. నేను 3,500 పెట్టేమో బేబీ హగ్ వాళ్ళది ఫస్ట్ క్రైలో తీసుకున్నా గుంటూరులో ఉన్నప్పుడు. ఎందుకంటే ఇంట్లో ఎవరు పట్టుకునే వాళ్ళు ఉండరు. అప్పుడు నేనేం చేసేదానంటే ఆ ప్రామ్లో పడుకోబెట్టి పాపని నా పక్కనే ఉంచుకునేదాన్ని అనమాట ఎప్పుడైనా సరే. అప్పుడు ఇబ్బంది లేకుండా సరిపోయింది. ఫస్ట్ నేను స్టార్టింగ్ స్టేజ్లో ప్రామ్లో కూర్చోబెట్టి పాపకు ఫుడ్ పెట్టేదన్నమాట. ఇప్పుడేమో ఇలా చేస్తున్న, పాపని కిటికీ దగ్గర కూర్చోబెట్టడం, లేకపోతే తను నడుస్తూ ఉంటే తన వెనక మళ్ళీ తిరిగి పెట్టడం. ఇలా చేయటం వల్ల నాకు వచ్చిన బెనిఫిట్ కూడా నేను ఒకటి మీతో షేర్ చేస్తాను. నాకు మార్నింగ్ వాక్ చేసినట్టు, కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటారా, పిల్లలు ఒక్కచోటే కూర్చొని తింటే మనం అక్కడే కూర్చొని పెడతాము. అదిగాక మనం ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ బాగా గెయిన్ అవుతాం, అందులో డౌట్ ఏమీ లేదు. సో, నేను ప్రెగ్నెన్సీ తర్వాత నేను కూడా బాగానే వెయిట్ గెయిన్ అయినా. అంతకుముందు 63 ఉండేదాన్ని, ఇప్పుడు 71 ఉన్నా అనమాట. 75 ఉండేదాన్ని, 4 kgs తగ్గి 71 ఉన్నాను అంతే. సో, ఇలా ఆడుకుంటూ తింటూ ఉంటుంది అనమాట. ఇలా బొమ్మలు చేతికిస్తాం కవరు, అవి చల్లా చెదురు చేసిద్ది, ఆడుకుంటా తింటుంది. ఇక ఆ బొమ్మలను అటు కొట్టుకుంటా ఇటు కొట్టుకుంటా తింటుంది. అయితే ఒకటి నేను చెప్పేది, ఎవరికైనా సరే ఫుడ్ చైర్ కొనుక్కోవాలి, మీకు ఏదైనా బేబీ వస్తువులు కొనుక్కోవాలి, మాకు ఇలా ఉంది కొనుక్కోవాలని అనుకుంటే హ్యాపీగా మీకు అఫోర్డబుల్ బడ్జెట్లో కొనేసుకోండి, తప్పేం లేదు. నేను ఆలోచించిన వే ఏంటంటే, పిల్లలు నడుస్తూ తింటూ ఉంటే ఇంతకుముందు చంకలో ఎత్తుకొని పిల్లల్ని రోడ్డు మీదకి తీసుకెళ్ళి అన్నీ చూపిస్తూ తినిపించేవాళ్ళు. అప్పుడు వాళ్ళు అన్నీ ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళు అంట, ఫుడ్ని, నేచర్ని, అన్నిటినీ. సో, నేను బయటకు తీసుకెళ్ళే సిచ్యువేషన్ అయితే లేదు. ఎందుకంటే ఇది అపార్ట్మెంట్ కాబట్టి బయటకు తీసుకెళ్ళి పెట్టే సిచ్యువేషన్స్ లేవు. కాబట్టి ఇంట్లోనే తను నడుస్తూ ఉంటే తన వెనక నేను తిరుగుతా, నాకు ఒక ఎక్సర్సైజ్లా ఉంటుంది కాబట్టి. సో, నేను అలా తినిపిస్తూ ఉన్నాను అనమాట. తనని అంత నీట్గా రెడీ చేసేటప్పటికి నాకైతే పిచ్చి పీక్స్ అనమాట. కానీ రెడీ చేశాక తను ఎంతసేపు అయినా సరే అంతే ఉంచుకుంటుంది. పిల్లలు చాలామంది ఏడవను, గుచ్చుకుంటుందని తీసేయను ఇలా చేస్తారు కదా. నో, సాధ్వి ఎప్పుడూ అలా చేయలేదన్నమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎలాంటి డ్రెస్ వేసినా సరే తను హ్యాపీగా ఉంచుకుంటుంది. ఈ డ్రెస్, ఇవాళ వేసిన డ్రెస్ కూడా మా చెల్లి ఎంగేజ్మెంట్కి తీసుకున్నాం. అది 8 layers డ్రెస్ అనమాట నిజం చెప్పాలంటే. తను 8th monthలో ఉన్నప్పుడు మా చెల్లికి ఎంగేజ్మెంట్ అయింది. ఆ ఫంక్షన్కి తీసుకున్నాను అనమాట ఆ డ్రెస్. నేను ఆ డ్రెస్ వచ్చేసి ఎందులో తీసుకున్నామంటే, నేను తీసుకురాలేదు, మా హస్బెండ్ తీసుకొచ్చారు. బచ్పన్లో తీసుకొచ్చారు, గుంటూరు బచ్పన్లో. సో, తనని నిద్రపుచ్చేస్తాను అనమాట. తను 7కి లేచిద్ది కదా, 7:30కి లేచిద్ది. ఈలోపు ఆల్మోస్ట్ 11 లోపు తనకు స్నానం చేయించి టిఫిన్ పెట్టి, ఒక్కోసారి బాత్కి ముందు టిఫిన్ పెడితే, ఒక్కోసారి బాత్ తర్వాత, ఎలా అయినా తను మోషన్కి వెళ్ళిన దాన్ని బట్టి ఫుడ్ అనేది తనకు తినిపిస్తూ ఉంటాను అనమాట. సో, అలా అయిపోయాక నేను ప్రశాంతంగా కూర్చొని తను నిద్రపోయాక టిఫిన్ చేస్తాను అనమాట. తను ఆల్మోస్ట్ 11కి నిద్రపోతుంది. 11కి కానీ 11:30 ఆ టైంకి, 11కి అట్లీస్ట్ నిద్రపోతుంది తను. ఆడి ఆ 3 అవర్స్ అనేది బాగా ఆడుకొని నిద్రపోతుంది కదా. ఆ నిద్రపోయాక ప్రశాంతంగా కూర్చొని నేను అప్పుడు టిఫిన్ చేస్తాను అనమాట. అప్పటికి నా ఫేస్ మామూలు దారుణంగా ఉంటుంది ఇక. సో, తర్వాత ఇక బాత్ చేసేస్తాను అనమాట. బాత్ చేసి అన్నీ అయిపోయేటప్పుడు తను నిద్రలేస్తుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలు నిద్రపోయినప్పుడు మనం పని చేసుకున్నామంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇక వాళ్ళు వెనక మాలే మనం కూడా తిరుగుతూ ఉండొచ్చు. వాళ్ళు ఎక్కడ చేయి పెట్టకుండా, వాళ్ళు ఏది పట్టుకోకుండా మ్యాక్సిమం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళు పడుకున్నప్పుడు మనం మాత్రం రిలాక్స్ అయ్యి హ్యాపీగా ఫోన్ చూసామంటే మాత్రం ఇక తర్వాత కష్టమే. నేను అంతకుముందు టీవీ చూపించినప్పుడు నేను కూడా అబద్ధం ఎందుకు చెప్పాలి, టీవీ చూపించినంత కాలం నేను కూడా ఏం చేసేదాన్ని అంటే హ్యాపీగా తను పడుకున్నప్పుడు రిలాక్సింగ్గా హాయిగా రీల్స్ చూసేదాన్ని అనమాట. ఇప్పుడు అలా కాదు, తను పడుకున్న వెంటనే లేచి పని మొత్తం చేసుకుంటే తను ఆల్మోస్ట్ ఒక 2 hours నిద్రపోతారు పిల్లలు. గ్యాప్ ఇచ్చి ఇప్పుడు
ఇప్పుడు తను 11కి పడుకుంది కదా, 12:30 1కి లేచిద్ది. 1కి లేచి ఫుడ్ తిని ఆడి మళ్ళీ 3:30కి నిద్రపోతుంది అనమాట. ఆ 3:30కి నిద్రపోయిన పాప 5కి లేచిద్ది. 5 కానీ 5:30కి. ఈ లోపు నా ఈవినింగ్ రొటీన్ మొత్తం మ్యాక్సిమం నేను కంప్లీట్ చేసేసుకుంటాను నేను కూడా హ్యాపీగా. ఇంకా తనతో టైం బాగా స్పెండ్ చేస్తాను అనమాట. ఇక ఆడుకుంటూ కూర్చుంటాను తనతోటే హ్యాపీగా. అండ్ నేను బ్లాక్ బీట్స్ వీడియో కూడా చేసి పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి. నేను ఎవరిని కొనుక్కోమని అయితే ఎప్పటికీ సజెస్ట్ చేయను. నేను ఇంకో వీడియో కూడా చెప్పాను, ఇలా నేను ఎవరిని కొనుక్కోమని చెప్పనని. నేను ఈ వీడియోలో చూపించేది ఏదైనా సరే ప్రొడక్ట్స్, ఓన్లీ అవి నా వీడియో కంటెంట్ కోసం అండ్ లైక్స్ షేర్స్ కోసమే చేస్తాను అనమాట. ఇంతకు మించి ఏమీ లేదు. సో మామూలుగా గొడవ చేసి పిచ్చ పీక్స్ అనమాట. గొడవలు కూడా మంచం ఎక్కి మంచం మీద ఇప్పుడు కిటికీలు ఎక్కడం కూడా స్టార్ట్ చేసిందని చెప్పాను కదా, దిగటం అయితే చేత కాదు. అయితే నాకున్న హ్యాపీనెస్ ఏంటంటే నాకు కొంచెం భయం ఉంది. ఆ భయం వల్ల తను ఎక్కడన్నా స్ట్రక్ అయినా కానీ ఏడ్చిద్ది ఫస్ట్. ఇప్పుడు అది ఎక్కింది కదా కిటికీ, అది ఎక్కి నాకు ఏంటంటే దిగటం రాక వెనక్కి తిరిగి మూలిగిద్ది అనమాట. ఇక దించేస్తాను. తను చేసే ప్రతి పని వెనక మనం ఉంటే వెనక మాల కొంచెం వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది, వాళ్ళకి తెలుస్తుంది ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని చెప్పి. సో అది ఈవినింగ్ రొటీన్ కూడా. ఇంకా తను పడుకుంది కదా, 3:30కి నిద్రపోతుంది. ఆ టైంలోనే బౌల్స్ మొత్తం క్లీన్ చేసుకొని ఈవినింగ్కి ఏం కావాలి, రైస్ అయితే రైస్, కర్రీ అయితే కర్రీ, ఏదైనా సరే. నేను ఇవాళ ఈవినింగ్ దెబ్బరొట్లు వేద్దాం అనుకున్నా. చాలా డేస్ అయిపోయింది తిని కూడా. సో అందుకే కొంచెం దోశ బ్యాటర్ ఉంటే కొంచెం గోధుమ పిండి కలిపి 2 మిక్స్ చేసి దెబ్బరొట్లా చేస్తున్నాను అనమాట నేను. ఇవి మీరు ఎవరైనా తినుంటే కామెంట్ చేయండి. అందరూ తింటారు కదా. ఇంకా అంట్లు కానీ ఏవైనా సరే మొత్తం ఇప్పుడే చేసుకుంటా. మీ అంట్లు కూడా ఇలాగే సొట్లబడి ఉంటాయా, లేకపోతే మీ అందరూ కూడా ఇండస్ వ్యాలీలోయే యూజ్ చేస్తారా? కామెంట్ చేయండి. లేదు, ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళందరూ ఇండస్ వ్యాలీనే యూజ్ చేస్తారు. ఆల్మోస్ట్ యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళందరి దగ్గర ఇండస్ వ్యాలీనే ఉంటుంది. ఇంకో బ్రాండ్ అసలు కనపడదు. పోనీ తక్కువ బడ్జెట్లో కూడా అసలు ఎవరు ఏం చూపించరు. నేను ఇప్పుడు అందరూ ఇత్తడివి వాడకూడదు అది ఇదని చెప్తున్నారు, అది తెల్ల వస్తువులు వాడొద్దని చెప్తున్నారు కదా. సరే అని చెప్పి స్టీల్ గిన్నె ఒకటి అడిగాను అనమాట. కర్రీ కోసం 600 చెప్పారు. ఇండస్ వ్యాలీ ఇంకా ఎక్కువ ఉంటాయి. మేబీ అదేమన్నా మంచిదో కాదో నాకు తెలియదు. ఇప్పుడు అందరూ స్టీల్ ప్రిఫర్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. నో ప్రాబ్లం. అందులో మీరు ఇండస్ వ్యాలీనే కొనుక్కోవసరం లేదు. మట్టి పాత్రలైనా హ్యాపీగా చేసుకోవచ్చు మీకు వండుకోవటం వస్తే. అలా అని చెప్పి ఎప్పుడు మట్టిది అట్ల పైన ట్రై చేయొద్దు. అది రావటం చాలా కష్టం అని నేను ఒక యూట్యూబ్ ఛానల్లోనే ఇట్లాగే చూశాను. అండ్ నేనైతే సొట్లబడ్డ గిన్నెలు కూడా వాడతాను. నేను యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళకి చూస్తూ ఉంటాను కదా, వాళ్ళు నార్మల్గా యూజ్ చేసే వస్తువులు ఒకలా ఉంటాయి, సక్సెస్ అయ్యాక యూజ్ చేసే వస్తువులు ఒకలా ఉంటాయి. మనం కూడా సక్సెస్ అయితే మంచిగా అప్పుడు మనం కూడా అలాగే యూజ్ చేద్దాం. ఇప్పటికైతే ప్రస్తుతం ఇలాంటి బోల్సే కనిపిస్తే తప్పదు. అండ్ నాకేమనిపిస్తుంది అంటే యూట్యూబ్లో ఒకవేళ సక్సెస్ అయినా సరే మనీ వస్తే చాలు. అండ్ ఇంకోటి ఏం చేయకూడదని నాకు అనిపించింది అంటే ఎక్కువ బట్టల ప్రమోషన్, జ్యువెలరీ ప్రొడక్ట్స్ ప్రమోషన్ ఇవి చేయకూడదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూసిన వాళ్ళందరూ చూసి నాకే అనిపిస్తుంది, అబ్బా కొనుక్కుంటే బాగుండు నాకే అనిపిస్తుంది. నా ఛానల్ చూసి ఎవరికి ఇలా అనిపించకూడదని చెప్పి నేను అలా చేయాలనుకుంటున్నా. మేబీ అప్పుడు నేను కూడా డబ్బులకి అడిక్ట్ అవుతానేమో, నాకు తెలియదు. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. మనం ఎప్పుడైనా సరే ఎక్కువ లైక్స్ చేస్తే అవి ఛానల్ అనేది ఎక్కువ మందికి రిఫర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. యూట్యూబ్ కూడా ఎవరు చూసి లైక్స్ చేయకపోతే మాత్రం మనం ఎన్ని వీడియోస్ పెట్టినా సరే యూట్యూబ్ అనేది ఎవరికి ప్రిఫర్ చేయదనమాట. సో కాబట్టి మీరు ఎక్కువ లైక్స్ కొడితే యూట్యూబ్ వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అయ్యిద్ది, రిఫర్ అయ్యిద్ది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎలా ఉన్నాయి, నేను ఎలా చేసుకుంటున్నాను అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ మా పాపకైతే మార్నింగ్ టైం నేను దోశ, ఇడ్లీ ఇలాగే పెడతా. ఉప్మా ఏది చేస్తే అది, ఇంట్లో ఏది చేస్తే అది, గట్టి పదార్థం చపాతీ ఇలా కాకుండా ఉప్మా ఏది చేస్తే అదే పెడతా. మధ్యాహ్నం లంచ్ లేకపోతే ఓట్స్ శుభ్రంగా ఉడకబెట్టేసి తను ఎన్ని స్పూన్స్ అయితే తినగలదో 2 స్పూన్స్ అనుకోండి, బేసిక్గా 2 స్పూన్స్ రైస్ కుక్ చేసినట్టే మెత్తగా కుక్ చేస్తాను అనమాట. కుక్ చేసి వండేసేస్తాను. అప్పుడు బాగుంటుంది. ఒక పూట రాగి జావా లేకపోతే ఏదో ఫ్రూట్ పపాయా కానీ ఏదన్నా సరే పల్పీ చేసి పెడతాను అనమాట. నేను పల్పు చేసి ఎందుకు పెడుతున్నాను, ఇప్పుడు డైరెక్ట్గా నోటికి ఇస్తే తినేస్తారు 11th మంత్ నుంచి. చిన్న పీసెస్గా కట్ చేసి ఇస్తే తింటారనమాట. తినక ఇంకా పళ్ళు రాలేదు, సింగిల్ టీత్, అది ఇప్పుడు చిన్నగా బయటకు వస్తుంది. సో అందుకే నేను ప్యూరీ చేసి పెడతాను అనమాట. నాకు వంటల్లో బాగా యూజ్ అయ్యేదైతే ఈ మిక్సర్ మాత్రం బాగా యూజ్ అవుతుంది. ఇది అగారో బ్రాండ్ నుంచి అనమాట. ఇదైతే నాట్ ప్రమోషన్, ఇది అసలు నాకు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్ కూడా లేదులేండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే అగారో బ్రాండ్ వాళ్ళు కూడా ఎక్కువ ప్రమోట్ చేస్తారు. ఎక్కువ ఎలక్ట్రిక్ వాటిలో ప్రమోట్ చేసేది కూడా అగారో బ్రాండు. సామాన్లో వచ్చేసి ఇండస్ వ్యాలీ, ఇవి రెండే ప్రమోట్ చేస్తారు. పొరపాటును కూడా ఇంకోటి కొనరు, ఇంకోటి అసలు చూపించరు.
అదే నాకు వింత. అసలు ఇంకా మొత్తం ప్రమోషన్స్ మీదే రన్ అవుతా ఉంటాయి ఛానల్స్ చాలా మటుకు. సో, అది వాళ్ళు కష్టం, వాళ్ళు కష్టపడ్డారు. దాంట్లో తప్పేం లేదు. ఎవరైనా రూపాయి కోసమే కదా చేసేది. నాకైతే ఇది బాగా యూజ్ అవుతది. పైన మనం ఏం చేసే పని లేదు. ఇంకా చిన్న చిన్న పీసెస్‌లాగా కట్ చేసి ఏసే పని లేదు. ఈ క్యారెట్ అయితే ఫుల్ క్యారెట్ ఏసినా గానీ పీసెస్‌లాగా బాగా చిన్న చిన్న పీసెస్‌లాగా అయిపోతాయి. దెబ్బ రొట్టెలకి బాగా చిన్న చిన్న పీసెస్, సన్న సన్న పీసెస్ అయితే బావుంటాయి అని చెప్పి వేస్తాను. నేను క్యారెట్టు అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తాననమాట. కరివేపాకు ఇలా వేసుకొని దిబ్బ రొట్టె వేసుకుంటే చాలా బాగుంటాయి. నాకైతే దిబ్బ రొట్టెలు ఎక్కువ నూనె వేసుకొని కాల్చుకుంటే ఏంటంటే అసలు ఎంత మెత్తగా ఉంటాయి అంటే అంత మెత్తగా ఉంటాయి. నేను అలా చేసుకొని తింటాను. ఫుడ్ మాత్రం మంచిగా తీసుకుంటే ఇప్పుడు నాకు ఎక్సర్సైజ్ చేయడానికి కానీ వాక్కి వెళ్ళటానికి కానీ అసలు కుదరదు. ఎందుకంటే పాప ఉంది, ఇంకా పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. సో వాక్కి వెళ్ళటానికి కూడా కుదరదు. కాబట్టి నేను మ్యాక్సిమం పాప లేచిన దగ్గర నుంచి ఆ 2-3 అవర్స్ 4 అవర్స్ దాని వెనకే తిరుగుతూ ఉంటా. కొంచెం వాకింగ్ అయితే అవుతుంది. మొత్తం తిరుగుతాను నేను చెప్పను. తాతయ్య కూడా ఉంటారు కదా, అసలు నాకు చాలా హెల్ప్ అవుతుంది తాతయ్య ఉండటం వల్ల కూడా. మీకు కొంచెం సేపు తాను కొంచెం సేపు నేను ఇద్దరం ఆడిస్తూ ఉంటాం అనమాట. అదే మ్యాక్సిమం వాళ్ళకే బొమ్మలు ఇస్తూ ఉంటే అది ఇలా తీసుకురా ఇది ఇలా తీసుకురా అని చెప్తూ ఉంటే కొంచెం వాళ్ళకు కూడా కొంచెం అలవాటు అవుతుంది నెమ్మదిగా. ప్రతి ఒక్కళ్ళు అనుకోవచ్చు మా పిల్లలు ఇప్పుడే మాట్లాడట్లేదు అది ఇది అని చెప్పి. మా పాప కూడా మాట్లాడదనమాట. ఏ కొన్ని తప్పితే అన్నీ ఏం మాట్లాడరు. ఫాస్ట్గా యూట్యూబ్ ఛానల్స్లో చూసేసి మా పిల్లలు అవి గుర్తుపట్టట్లేదు ఇవి గుర్తుపట్టట్లేదు అని చెప్పి అసలు ఎప్పుడూ పొరపాటున కూడా కంపేర్ చేసుకోవద్దు. హ్యాపీగా వదిలేసేయండి. తర్వాత ఎలాగూ స్కూల్సే కాబట్టి హ్యాపీగా ఉండండి. ఐడెంటిఫికేషన్ కొంచెం చేయించండి సరిపోతుంది. అంటే ప్రతిదీ పర్టికులర్గా కూర్చోబెట్టి చెప్పు ఇలా కాకుండా ఆ ఫ్యాన్ ఏదనో లైట్ ఏదనో ఏదో ఒకటి జనరల్గా మనం మాట్లాడుకునేది చూపిస్తూ ఉంటే వాళ్ళకి ఆ భాష కూడా కొంచెం అర్థమవుతూ ఉంటుంది. మన లాంగ్వేజ్ మనం ఏం మాట్లాడుతున్నామా ఏంటా మన పేరెంట్స్ ఏం చెప్తున్నారా అనేది మంచిగా అర్థమవుతుంది అనమాట పిల్లలకి. పిల్లలున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళ సపోర్ట్ ఉంటే బాగుంటుంది. ఎవరు సపోర్ట్ లేకపోతే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఒక్కళ్ళే చేసుకోవాలంటే ఇప్పుడు నాకైనా సరే ఇంట్లో పని మొత్తం చేసుకోవాలి, మళ్ళీ పాపని చూసుకోవాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట. కానీ పర్లేదు, ఒక 2-3 ఇయర్సే కదా, తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళటం స్టార్ట్ చేస్తే కొంచెం రిలాక్స్ అవుతాం మనం కూడా. అందులో ఇబ్బంది ఏం లేదు. ఇక ఈవినింగ్ కావాల్సిన పిండి మొత్తం కలిపి పెట్టాను కదా, చట్నీ కూడా ఒక్కసారి వేసేస్తాను. ఇప్పుడు వేసేసానంటే ఇక నైట్కి సరిపోతుంది అనమాట. ఏదన్నా కొంచెం అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తా అంతే. ఇంకా పాప ఈవినింగ్కి ఏం తినాలి ఏం పెట్టాలి అనుకుంటున్నాను కూడా ఒక్కసారి ప్రిపేర్ చేస్తా. అది నిద్ర లేచేలోపు ఆరిపోతుంది అనమాట. ఓట్స్ పెట్టాలి అనుకున్నా, లేకపోతే రాగి జావ ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇవాళ నేను రాగి జావ కూడా 6 months లోపు అసలు ఇవ్వలేదు మా పాపకి. నాకైతే ఎలా చేయాలో కూడా తెలుసులే కానీ అదొక అబద్ధం ఎందుకు తెలుసు, కానీ ఎలా పెట్టాలి ఏంటని నాకు అంత తెలియదు. సరే అని చెప్పి మొన్న మా పిన్ వస్తే తను చూపించారనమాట. ఇలా సిర్లాక్ లాగా చేసి పెట్టరు, అదిగా తింటారు అని చెప్పి. సో అలాగే నేను చేసి పెడుతూ ఉన్నా. ఇప్పుడు సిర్లాక్ లాగే ఉడకబెట్టి పెడితే తను ఎన్ని స్పూన్స్ తింటుంది ఏంటి అని చూసుకొని ఒక్కసారి క్వాంటిటీ నేను అలాగే చేసుకొని పెడతాను అనమాట. తింటుంది అది. నేను ఇప్పుడు వేసిన క్వాంటిటీ మొత్తం తనైతే తినలేదు. నేను కొంచెం తీసుకొని మజ్జిగలో కలుపుకొని తాగుతా. ఈ మధ్య నేను కూడా చిన్నగా రాగి జావ అలవాటు చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే బోన్స్ కొంచెం కాల్షియం కానీ ఏదైనా బాగుంటాయి అని చెప్పి, కొంచెం బాడీ కూడా గట్టిపడాలి కదా అని చెప్పి రాగి జావ తీసుకుంటున్నాను అనమాట నేను కూడా. ఇక ఒకేసారి చట్నీకి అది పోపు పెట్టేసేసుకుంటాను అనమాట. ఇలా పిల్లలు పడుకున్నప్పుడు కానీ మనం ఒక్క క్షణం కూడా ఒక గంటలో కనుక పని మొత్తం చేసుకున్నామంటే ఎంత రిలాక్సింగ్గా ఉండిద్ది అంటే అంత రిలాక్సింగ్గా ఉండిద్ది. వాళ్ళు లేచినప్పుడు మళ్ళీ మనం పని చేసామంటే మాత్రం ఇక అది చెప్పేది కాదు. వాళ్ళు మన వెనక మాలే వచ్చేసేస్తారు. మనం ఏది ఒకవేళ ఇప్పుడు అంట్లు కడుగుతున్నాం అనుకోండి, ఆ బౌల్స్ అన్నీ తీసి కింద పడేయని ఇట్లా చేస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళు లేసేటప్పటికే మనం పని చేసుకుంటే వాళ్ళు ఏదైనా నోట్లో పెట్టుకున్నా గబక్కని చూసే ఛాన్స్ ఉంటుంది. బై మిస్టేక్ మనం ఎంత చేసినా కూడా ఒక్కోసారి వాళ్ళు నోట్లో పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాదని నేను అసలు చెప్పలేను. ఒకసారి అయితే మా పాప అయితే బెడ్ మీద కింద పడిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి నాకైతే. సో మనం ఎన్ననుకున్నా ఒక్కో టైంకి జరుగుతూ ఉంటాయి. అవి ఎవరని చెప్పేది కాదు పిల్లల విషయంలో. కాకపోతే ఏంటంటే అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ తిట్టుకోకుండా కొంచెం సపోర్టివ్గా ఉండండి సరిపోతుంది. మా పాప పడ్డప్పుడు కూడా మేము అలాగే కొంచెం సపోర్టివ్గా ఉండి ఏం కాదులే అనుకున్నాం. తనకైతే ఏం కాలేదు. 6th monthలో ఉన్నప్పుడు జరిగిందనమాట. ఇలా 6th month అంతే. 6th monthలో ఉన్నప్పుడు అసలు బెడ్ మీద నుంచి కింద పడింది. మాకు అసలు నిద్ర, నాకు ఆ 2 days ముందు నుంచే నిద్ర లేదు. ఇంకా అలా పడ్డప్పుడు అయితే భలే ఏడ్చేసాను అనమాట. కానీ భగవంతుడి దయ వల్ల ఏం జరగలేదు. నేనైతే తను ఎంత క్వాంటిటీ తినిద్ది అని నాకు తెలుస్తుంది. మనకు అర్థమవుతుంది. పిల్లలు తినేదాన్ని బట్టి మనం ఏదైనా చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు లేసే ముందే చేసి పెట్టుకున్నానంటే తను లేసేటప్పుడు కంప్లీట్గా ఆరిపోతుంది అనమాట. ఆరిపోయింది. తను లేసినాక ఒక 10 minutes తర్వాత తనకి పెట్టేసేస్తాను. ఇది 5 అప్పుడు పెడతాను అనమాట. తనకి 5 అప్పుడు కానీ తను ఇప్పుడు నిద్ర లేస్తే అప్పుడు ఒక 10 minutes అటు ఇటుగా పెట్టేసేస్తాను. లేదు అంటే పపాయ ప్యూరీ కానీ ఏదైనా సరే ప్యూరీ, వాటర్ మెలన్ ప్యూరీ కానీ. వాటర్ మెలన్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు నిజం చెప్పాలంటే. ఎప్పుడైనా మేము తినేటప్పుడు ఊరికి అలా ముక్క ఇవ్వటమే, చిన్న పీస్ ఇవ్వటమే కానీ ఎప్పుడు నేనేం ట్రై చేయలేదు.
పపాయ ఒకటను, ఇంకోటి కర్బూజా ఒకటి బాగా పెడతాను. బనానా కూడా నేను చాలా తక్కువే, ఎందుకంటే బనానా అంతా రాసేసుకొని పెడతాను. నేను పెట్టకుండా ఏమి ఉండను, కానీ కొంచెం తక్కువ బనానా. ఎందుకనో కానీ ఫస్ట్ టైం పెట్టినప్పుడు మోషన్స్ అలా అయినాయి. సో ఇంక అందుకని అబ్బా ఏమో లేని చెప్పి స్టాప్ చేసి, అందులో నాకు అసలు బనానా అంటే ఇష్టం ఉండదు. సో అందుకని వదిలేసేసాను అనమాట. మీరు కూడా పిల్లలకి 6 మంత్స్ దాటిన తర్వాత నుంచి ప్యూరీ చేసి ఇవ్వడానికి ట్రై చేయండి, బాగా తింటారు. ఇప్పుడు ఫ్రూట్ నిబుల్స్ అని అవి వస్తున్నాయి కదా, వాటిల్లో మాత్రం పెట్టి ఇవ్వద్దు. డాక్టర్స్ కూడా వద్దంటున్నారు. మరి మీకు కరెక్ట్ అనిపిస్తే ఓకే. అది ఎప్పుడైనా సరే ఒక మదర్ చెప్పింది ఇంకో మదర్కి కరెక్ట్ అనిపించకపోవచ్చు, ఒక్కోసారి కరెక్ట్ అనిపించవచ్చు. అందరం ఒకేలా ఆలోచించాలని అయితే అస్సలు లేదు. నేను దీన్ని 100% నమ్ముతాను అనమాట. కొంతమంది పిల్లలకి మేము ఎన్ని ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాం అని చెప్తారు. అసలు ఎలాంటి ప్రొడక్ట్ యూస్ చేయకుండా ఉండి రోడ్ల మీద తిరిగే పిల్లలు కూడా, నిజం చెప్పాలంటే మనం అలా అనకూడదు, రోడ్ల మీద ఉండే పిల్లలు కూడా చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటున్నారు. మనం ఇవన్నీ వాడుతున్నామంటే ఏదో మనకు ఉంది కాబట్టి, బేసిక్గా భగవంతుడు ఇచ్చినంతట్లో ఉంది కాబట్టి వాడుతున్నాం అంతే. ఇక ఈవినింగ్ కావాల్సినవి మొత్తాన్ని చూపిస్తున్నాను కదా, ఇక్కడ ప్రిపేర్ చేసుకొని పెట్టేసేసుకున్నాను అనమాట. అండ్ నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇదైతే నా కోసం అనమాట. రాగి జావ మజ్జిగ కలుపుకొని తాగేస్తాను. ఈ పని అంతా చేశాక నా ఫేస్ చూడండి ఎంత చండాలంగా ఉందో. నచ్చితే సబ్స్క్రైబ్.